హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు యానీస్ కెరియర్ టాక్స్. లాస్ట్ వీడియోలో మనం 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకున్నాం. స్టెప్ 1 అయిన నో యువర్ సెల్ఫ్ అంటే మన ఇంట్రెస్ట్లు ఏంటి, అవి మనం ఎంత ఎంజాయ్ చేస్తూ చేయగలం అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు స్టెప్ 2లో నో ద వరల్డ్ ఆఫ్ కెరియర్స్ అంటే మనం స్టెప్ 1లో తెలుసుకున్న మన ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యే విధంగా అసలు ఏమన్నా కెరియర్స్ ఉన్నాయా, మన ఇంట్రెస్ట్ని ఈ కెరియర్కి ఎట్లా మ్యాచ్ చేయాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. హౌ టు అండర్స్టాండ్ ద వరల్డ్ ఆఫ్ కెరియర్స్, అసలు మన చుట్టుపక్కల ఎన్ని కెరియర్స్ ఉన్నాయి, వాటితో మనకు ఉపయోగాలు ఏంటి, ఆ కెరియర్స్లో అసలు ఏమేం జాబ్స్ చేస్తారు, ఎటువంటి స్కిల్స్ని వాళ్ళు యూజ్ చేస్తారన్న విషయం కూడా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మన ఎక్స్ప్లెనేషన్ ప్రతి దానికి కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం అలవాటు కదా. సో ఈరోజు కూడా ప్రాక్టికల్గానే తెలుసుకుందాం. మనకు థియరీ కన్నా ప్రాక్టికల్గా చేస్తే బాగా అర్థం అవడం, గుర్తుండడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం జరుగుతుంది. మన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఎగ్జాంపుల్, పేరు రవి. తనకు ఒక ప్రత్యేకమైన హాబీ ఉందంట. జనరల్గా స్కూల్స్లో మనకి కొన్ని సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. చిల్డ్రన్స్ డే అని, ఇండిపెండెన్స్ డే అని, యాన్యువల్ డేస్ అని, లేకపోతే కొన్ని ఫెస్టివల్స్కి పిల్లలకి కొన్ని చార్ట్స్ గీయండి, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ డ్రాయింగ్ వేయండి అని చెప్పి చిన్న చిన్న వర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు రవి అనే అబ్బాయి చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్రియేటివ్గా చేసేవాడు. హాలిడేస్లో రవి వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అంకుల్ ఒక కంపెనీకి జనరల్ మేనేజర్. ఒక సందర్భంలో వాళ్ళ అంకుల్ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం గమనించాడు. అంకుల్, అసలు ఆ వ్యక్తి ఏం పని చేస్తాడు, ఆ వ్యక్తి చేసే జాబ్ పేరేంటి అని అడిగాడట. వాళ్ళ అంకుల్ అప్పుడు చెప్పారు, ఇతను ఒక గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనరా అంటే ఏంటి, ఏం పని చేస్తాడా అని అడిగాడట మన రవి. ఏదైనా ఒక విషయం గురించి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అంటే పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ అవసరం. లేదా మా కంపెనీలో రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది, దాని గురించి మరి క్యాండిడేట్స్కి తెలియాలంటే ఒక పోస్టర్ వేయాలి కదా, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి, హోర్డింగ్స్ పెట్టడానికి కానీ ఒక పోస్టర్ కానీ బ్యానర్ కానీ అవసరం కదా. సో అటువంటి వాటిని మన ఈ గ్రాఫిక్ డిజైనర్ డిజైన్ చేస్తాడు అని చెప్పాడట. అప్పుడు మన రవి చాలా సంతోషించాడు. అంటే నా ఇంట్రెస్ట్కి తగినట్టుగా ఒక కెరియర్ కూడా ఉందా అని ఆలోచించాడంట. అంటే తన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో డిజైన్స్ వేయడం, దానికి తగ్గట్టుగా ఒక కెరియర్ ఉంది అని చెప్పి ఆ రోజు తను తెలుసుకోవడం జరిగి తన కెరియర్ గ్రాఫిక్ డిజైనర్ లేదా డిజైనింగ్ వైపు బాగుంటుందని చెప్పి నిర్ణయించుకున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్, మాధవ్ అనే ఒక కుర్రాడు 2 days నుంచి స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడట. వాళ్ళ ఫాదర్ దాన్ని అబ్జర్వ్ చేసి, మాధవ్ 2 daysగా నిన్ను గమనిస్తున్నా, ఎందుకని నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదు అని అడిగాడు. అప్పుడు మాధవ్ చెప్పాడు, మీకు తెలుసు కదా డాడీ, 2 days నుంచి నానమ్మకి ఒంట్లో బాగోలేదు, అందుకే నేనే దగ్గరుండి ప్రత్యేకంగా శ్రద్ధగా ఆమెను చూసుకుంటున్నా అని చెప్పాడట. వాళ్ళ డాడీకి అర్థం కాల, ఇంట్లో అమ్మ ఉంది, చాలా మంది ఉన్నారు నానమ్మని చూసుకోవడానికి, నువ్వెందుకు స్కూల్కి వెళ్ళడం లేదంటే, నాకు ఇలా పెద్దవాళ్ళని దగ్గరుండి చూసుకోవడం ఇంట్రెస్ట్. వాళ్ళు సిక్గా ఉన్నప్పుడు వాళ్ళు క్యూర్ అయ్యేదాకా వాళ్ళ మెడికేషన్ కానీ, వాళ్ళకి ఏం చిన్న చిన్న నెసెసిటీస్, వాళ్ళ టైమింగ్స్, ఎప్పుడెప్పుడు ఏమేమి తినాలి, ఏ మెడిసిన్స్ వేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు క్యూర్ అయ్యేదాకా వాళ్ళకి సపోర్ట్గా ఉండడం నాకు చాలా ఇష్టం అని చెప్పడం గమనించారట వాళ్ళ ఫాదర్. అప్పుడు తనకు ఒక సజెషన్ ఇచ్చారట. అయితే నువ్వు ఫిజియోథెరపీ లేదా ఆక్యుపేషన్ థెరపీ లేదా ఇలా హెల్త్ పరంగా సంబంధించిన ఒక కెరియర్ని ఎందుకు ఎంచుకోకూడదు అని అడిగాడు. అప్పుడు మాధవ్ అనుకున్నాడు, ఓకే, హెల్పింగ్ నేచర్కి కూడా సంబంధించి కొన్ని కెరియర్స్ ఉన్నాయా, పీపుల్కి సపోర్ట్ చేయడం లాంటి కెరియర్స్ కూడా ఉన్నాయా, సో ఫిజియోథెరపీ ఇలాంటి హెల్త్ ఫీల్డ్స్లో నేను ఎందుకు ట్రై చేయకూడదు, వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకొని వాళ్ళు క్యూర్ అయ్యేదాకా వాళ్ళని సపోర్ట్ చేయడం నా ఇంట్రెస్ట్ కాబట్టి నా ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఈ కెరియర్ని మ్యాచ్ చేసుకోవడం నాకు బాగుంటుంది అని చెప్పి ఆ రోజు తను ఆలోచించుకున్నాడు. థర్డ్ ఎగ్జాంపుల్, అర్జున్ గురించి మాట్లాడుకుందాం. అర్జున్ది చాలా డిఫరెంట్ ఇంట్రెస్ట్. పిల్లలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అలాగే అర్జున్కి కూడా మాట్లాడడం అంటే చాలా ఇష్టం. కానీ మిగిలిన వాళ్ళలాగా ఏయో ఉపయోగం లేని మాటలు, లేకపోతే టైంపాస్ కోసం మాట్లాడే మాటలు కాదు. తను ఎప్పుడు కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉండేవాడంట. మనందరికీ తెలిసే ఉంటుంది కదా, కరెంట్ ఇష్యూస్ అంటే కరెంట్ అఫైర్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, అసలు మన లీడర్స్ ఎవరు, మన గవర్నమెంట్
డెసిషన్స్ తీసుకుంటుంది, కొత్త కొత్త ఎటువంటి సిస్టమ్స్ని క్రియేట్ చేస్తుంది, ఇటువంటి టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉండేవాడంట. తన ఇంట్రెస్ట్ని గ్రహించి వాళ్ళ టీచర్, నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సివిల్ సర్వీసెస్ ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారట. అర్జున్ అప్పుడు అనుకున్నాడు, సో నాకు కరెంట్ అఫైర్స్ మీద ఇంత ఇంట్రెస్ట్గా మాట్లాడే అభిరుచి ఉన్నప్పుడు దాన్నే ఎందుకు నా కెరియర్గా మార్చుకోకూడదు అని ఆలోచించి ఆ రోజు నుంచి తను ఐఏఎస్ ఆఫీసర్ టాక్స్ లేదా కొత్త కొత్త డిబేట్స్లో మాట్లాడడం లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి ఇంకా కొత్త కొత్త పాలసీ మేకింగ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. Thank you all for being here today. Your support means the world to me, and together we can make a difference. సో ఫైనల్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సివిల్ సర్వీసెస్కి తను ప్రిపేర్ అవ్వాలన్న డెసిషన్ తీసుకున్నాడు. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంతకీ మీరు ఈరోజు సెకండ్ స్టెప్ని ఫాలో అవుతున్నారా లేదా? ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసిన వాళ్ళు సెకండ్ స్టెప్ని స్టార్ట్ చేయండి. లేదు మేము ఇంకా ఫస్ట్ స్టెప్లోనే ఉన్నాము, అది కంప్లీట్ చేయలేదన్న వాళ్ళు కంప్లీట్ చేసి సెకండ్ స్టెప్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా ఫాలో అవుతూ 2 స్టెప్స్ని కంప్లీట్ చేయండి. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో స్టెప్ 3 గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ కలుద్దాం. బాయ్.